గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవిత యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకటరెడ్డి, మ్యాథ్స్ ఫ్యాకల్టీ. ఈరోజు సూక్ష్మీకరణంలో చిన్న టాపిక్ చూద్దాం. ఒకటి చిన్న కాన్సెప్ట్ ఏం చెప్తుందో, సూక్ష్మీకరణము సింప్లిఫికేషన్స్లో మనకు ప్రతిసారి వస్తున్న క్వశ్చన్స్ ఇవి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇక్కడ చూద్దాం ఒకసారి. సింప్లిఫికేషన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇస్తాడు, √7 అప్ టు ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటుంటాడు జనరల్గా. కొంతమంది 1 అని, కొంతమంది 6 అని, 7 అని ఇలా పెడుతుంటారు కాబట్టి ఆన్సర్స్. కాబట్టి మనకు చిన్న ఐడియా ఏంటంటే √a అప్ టు ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు సింపుల్గా ఏనే ఆన్సర్, సింపుల్గా ఏ. కాబట్టి √7 అప్ టు ఇన్ఫినిటీ ఈక్వల్ టు 7 అంతే. లేదా మరొక ఎగ్జాంపుల్, √10 అప్ టు ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటాడు. డైరెక్ట్ ఆన్సర్ 10. మనకు ప్రతిసారి వచ్చిన క్వశ్చన్ ఇది సార్ జనరల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. √2 అప్ టు ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటుండు. కాబట్టి మనకు ఆన్సర్ సింపుల్గా 2 అనేది మన ఆన్సర్. కాబట్టి చిన్న ఫార్ములా √a అప్ టు ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు ఏ. సో దాన్ని బేస్ చేసుకొని మనకు ఆన్సరు 7 కావచ్చు, ఇది 2 కావచ్చు, ఇది 10 అంతే. సో నెక్స్ట్ చిన్న కాన్సెప్ట్, మరి ఇన్ఫినిటీ టైమ్స్ ఇవ్వకపోతే ఒకవేళ అప్ టు n టైమ్స్ ఇస్తే ఏంటో చూద్దాం ఒకసారి. మరొక క్వశ్చన్ ఇలా ఇస్తాడు, √7 4 టైమ్స్ ఇచ్చాడు అనుకోండి, ఈక్వల్ టు ఆన్సర్ ఎంత అంటాడు. 4 టైమ్స్ మాత్రమే ఇస్తే అప్ టు ఇన్ఫినిటీ అంటే డైరెక్ట్ 7. మరి 4 టైమ్స్ 5 టైమ్స్ ఇస్తే ఏం చేస్తాము అనేదానికి చిన్న ఫార్ములా, √7 లేదా √a అప్ టు n టైమ్స్, n సార్లు అని ఇస్తే, n టైమ్స్ అని ఇస్తే a పవర్ 2n - 1/2n. ఇది ఆన్సర్ ఈజీగా గుర్తుపట్టవచ్చు, ఈ సూత్రం లేకుండా కూడా గుర్తుపట్టవచ్చు. ఏందనేది చూద్దాం ఒకసారి. a పవర్ 2n - 1/2n. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 టైమ్స్ ఇచ్చాం, 1 టైమ్, 2 టైమ్స్, 3 టైమ్స్, 4 టైమ్స్. కాబట్టి సింపుల్గా ఏ అంటే ఎంత సార్ ఇందులో 7 పవర్ 2n - 1 అంటే 4 టైమ్స్ ఉంది సార్ ఇక్కడ. 1 2 3 4 7 పవర్ 2/4 అనేది కింద రాసుకుంటాం. 4 టైమ్స్ ఉంటే 2/4 అని రాసుకుంటాం. 5 టైమ్స్ ఉంటే 2/5. పైన 2n - 1 అంటే 2/4 - 1 ఒకటి తగ్గుతుంది అంతే, 2/4 - 1. సో 7 పవర్ 2/4 అంటే 2 4 సార్లు గుణిస్తే 2 4 4 4 2 8 8 2 16 16 - 1 15/16. ఇక్కడ ఆన్సర్స్ కూడా ఈజీగా ఉంటాయి. 15/16, 31/32, 63/64 ఈజీ ఐడెంటిఫై చేయొచ్చు. మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ √10 అప్ టు 5 సార్లు అని ఇస్తాడు, 5 టైమ్స్ అని ఇస్తాడు. ఓన్లీ 5 టైమ్స్ ఇచ్చినప్పుడు ఏం చేస్తాము చూస్తే 10 పవర్ 2n - 1 ఎన్నిసార్లు ఉంది ఇక్కడ, 5 టైమ్స్ ఇచ్చాం. 2ని 5 సార్లు గుణించాలి. 2ని 5 సార్లు గుణిస్తే 32. 2/5 అంటే 2 × 2 4 × 2 8 × 2 16 × 2 32 దీనికంటే ఒకటి తక్కువ పైన ఆన్సర్ 31. కాబట్టి 10 పవర్ 31/32. చాలా ఈజీగా ఆన్సర్ ఐడెంటిఫై చేయొచ్చు. ఏది ఇన్ఫినిటీ టైమ్స్ ఇస్తాం డైరెక్ట్ అదే ఆన్సర్ అవుతుంది. n టైమ్స్ ఇస్తే a పవర్ 2n - 1/2n. ఆ సూత్రం గుర్తు లేకున్నా కూడా 31/32 ఇక్కడ ఆన్సర్స్ దగ్గరగా ఉంటాయి. అంటే ఎలా ఉండొచ్చు, 10 పవర్ 2n అంటే 1/2 ఉండొచ్చు, లేదా 10 పవర్ 3/4 ఉండొచ్చు, లేదా 10 పవర్ 2 టైమ్స్ ఇస్తేనేమో 3/4, 1 టైమ్ ఇస్తే 1/2, 2 టైమ్స్ ఇస్తే 3/4, 3 టైమ్స్ ఇస్తే 7/8. ఎందుకంటే 2 క్యూబ్ అంటే 8, దానికంటే ఒకటి తక్కువ పైన. 10 పవర్ 4 టైమ్స్ ఇస్తే 15/16, 5 టైమ్స్ ఇస్తే 31/32, 6 టైమ్స్ ఇస్తే 63/64. కాబట్టి 2 యొక్క గుణిజాలు అంతే సింపుల్గా. కాబట్టి ఈ క్వశ్చన్ కూడా ప్రతిసారి వస్తుంది. మరొక క్వశ్చన్ ఏందని చూద్దాం. మనకు ప్రతిసారి మరొక క్వశ్చన్ రిపీట్ అవుతుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. అండ్ √12 ప్లస్ ఇస్తాడు. ఇంతకుముందుకేమో ఇంటూ ఇచ్చాడు, ఇప్పుడు ప్లస్ ఇస్తే
12 ప్లస్ రూట్ 12 ప్లస్ రూట్ 12 అప్ టు ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటాడు. అప్ టు ఇన్ఫినిటీ ఈక్వల్ టు ఎంత అంటాడు. రూట్ 12 ప్లస్ రూట్ 12 ప్లస్ రూట్ 12 అప్ టు ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు ఎంత. ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు లేదా మైనస్ ఇస్తే రూట్ 12 మైనస్ రూట్ 12 మైనస్ రూట్ 12 అప్ టు ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటాడు. ఇక్కడ ప్లస్ ఇవ్వచ్చు, ఇక్కడ మైనస్ ఇవ్వచ్చు. రెండు సంఖ్యల లబ్ధంగా రాసుకునేటట్టు చూడాలి. ఈ 12ని రెండు వరుస సంఖ్యల లబ్ధము. రెండు వరుస సంఖ్యల లబ్ధం అంటే 3 × 4 అని రాసుకోవచ్చు. రెండు వరుస సంఖ్యల లబ్ధం 6 × 2 కూడా రాయొచ్చు, కానీ రెండు వరుస సంఖ్యల లబ్ధం వచ్చేటట్టుగా రాసుకుంటే ఈజీ ఆన్సరు. సో ప్లస్ వచ్చినప్పుడు పెద్దది ఆన్సర్ సార్ ఇక్కడ, అంటే 4 అనేది మన ఆన్సర్. ఇక్కడ ఆన్సర్ ఏమైతే ప్లస్ ఉంది కాబట్టి పెద్ద సంఖ్య 3 × 4లో ఏది పెద్దది ఉంటే అది 4 అనేది మన ఆన్సర్. మైనస్ వచ్చినప్పుడు 12ని 3 × 4 అని రాసుకున్నాం కాబట్టి మైనస్ వచ్చినప్పుడు చిన్నదనే మన ఆన్సర్. సో ఆన్సర్ ఎంత సార్ ఇక్కడ 3. మరొక క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ 12ని రెండు వరుస సంఖ్య లబ్ధంగా రాస్తే 3 × 4 ప్లస్ ఉంది కాబట్టి పెద్ద సంఖ్య అనేది మన ఆన్సర్. మైనస్ వచ్చినప్పుడు చిన్న సంఖ్య అనేది మన ఆన్సర్. మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ √90 ప్లస్ √90 ప్లస్ √90 అప్ టు ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటాడు. 90ని రెండు వరుస సంఖ్యల లబ్ధంగా రాసుకుంటే 9 × 10 అని రాసుకోవచ్చు. రెండు వరుస సంఖ్యలు 9, 10 అనేవి వరుస సంఖ్యలు, సక్సెసివ్ నెంబర్స్. సో ప్లస్ ఉంది కాబట్టి పెద్ద సంఖ్య అనేది మన ఆన్సర్, 10 అనేది మన ఆన్సర్. సో ఈక్వల్ టు 10. ఒకవేళ ఇక్కడ మైనస్ 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 వస్తే మన ఆన్సర్ 9 అయ్యేది. మరొక ఎగ్జాంపుల్ √20 మైనస్ √20 మైనస్ √20 అప్ టు ఇన్ఫినిటీ. మైనస్ ఇస్తే 20 నేను రాసుకోవచ్చు 4 × 5. మైనస్ ఉంది కాబట్టి చిన్నది అనేది మన ఆన్సర్. సో ప్లస్ ఇచ్చినప్పుడేం ప్లస్ 5 అయ్యేది, మైనస్ ఇచ్చాడు కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది 4 అవుతుంది. మరొక ఎగ్జాంపుల్, ప్రతిసారి కన్ఫ్యూజ్ చేసే ఎగ్జాంపుల్ ఇదే సార్. 2 ప్లస్ 2 ప్లస్ √2 ప్లస్ √2 అప్ టు ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటాడు. ప్లస్ ఇచ్చినప్పుడు 2ని రెండు వరుస సంఖ్యల లబ్ధంగా రాయొచ్చు. 1 × 2 1 × 2 ప్లస్ ఉంది కాబట్టి ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది 2 అనేది మన ఆన్సర్. ఒకవేళ మైనస్ ఇచ్చి ఉంటే ఆన్సరు 1 అనేది మన ఆన్సర్. కొంతమందికి డౌట్ వస్తుంది, అసలు రెండు వరుస సంఖ్యల లబ్ధంగా రాయలేకపోతే అటువంటివి కూడా క్వశ్చన్స్ వస్తాయి. ఇవేమో 90% వస్తుంటాయి, రాయలేనివి కూడా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఇప్పుడు దానికి ఏందని చూద్దాం ఒకసారి. ఇది రాయగలిగే వాటికి మాత్రమే డైరెక్ట్ ఆన్సర్స్, రాయలేని వాటికి కొన్ని చిన్న సూత్రం ఫాలో అయితే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా తీసుకున్నాను సార్, √100 ప్లస్ √100 ప్లస్ √100 అప్ టు ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటాడు. నేను 100ని రెండు వరుస సంఖ్య లబ్ధంగా రాయలేను, 10 × 10 వరకు రాయొచ్చు, కానీ అంతమించి అయితే రాయలేను. అలాంటప్పుడు మనం ఒక చిన్న సూత్రం ఫాలో అయితే సరిపోతుంది. అంటే ఏం చెప్తాడంటే √a ప్లస్ √a ప్లస్ √a అప్ టు ఇన్ఫినిటీ ఈక్వల్ టు 1 ప్లస్ √1 ప్లస్ 4a/2. ఇది ఫార్ములా. ప్లస్ వచ్చినప్పుడు 1 ప్లస్ √1 ప్లస్ 4a/2. ఒకవేళ మైనస్ వచ్చిందనుకోండి, ఇక్కడ -1 ప్లస్ √1 ప్లస్ 4a/2. ఈ ఫార్ములా అప్లై చేస్తే 1 ప్లస్ √1 ప్లస్ 4a, ఏ అంటే ఎంత వస్తుంది ఇక్కడ 100, 4 × 100/2 అంటే 1 ప్లస్ √1 ప్లస్ 400 401/2. ఇది రూట్లలోనే ఉంటుంది ఆన్సర్ అనేది. కాబట్టి వీటిని ఎలా ఐడెంటిఫై చేయాలనేది ఒక ఐడియా ఉంటుంది. లేదా సూత్రం ఉపయోగించిన, ఫర్ ఎగ్జాంపుల్ దీనికి సూత్రం ఉపయోగించినా కూడా చేయొచ్చు. √2 ప్లస్ √2 ప్లస్ √2 అప్ టు ఇన్ఫినిటీ సూత్రం ఉపయోగించామనుకోండి, ఏమొస్తుంది ఇప్పుడు 1 ప్లస్ √1 ప్లస్ 4 × 2 8. 8 అంటే 1 ప్లస్ 8 9. √9 అంటే 3. 3 ప్లస్ 1 4. 4/2 అంటే ఆన్సర్ 2. అదంతా చేసే బదులుగా మనం సింపుల్గా చెప్పాలంటే ఏమంటాం సార్, ఇక్కడ 1 × 2 అని రాసుకోవచ్చు. ప్లస్ వచ్చింది కాబట్టి ఆన్సర్ 2నే. ఒకవేళ మైనస్ వస్తే ఇక్కడ -1 వస్తుంది. -1 ప్లస్ 3 2/2 అంటే ఆన్సర్ 1 వస్తుంది. అంటే సూత్రం లేకపోయినా కొన్నిసార్లు ఆన్సర్స్ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. 100% మనకి ఏంటంటే 99.9% రెండు వరుస సంఖ్య లబ్ధంగా వచ్చేటట్టే ఇస్తాడు. రెండు వరుస సంఖ్య లబ్ధంగా రాలేదంటే రూట్లలో ఉంటుంది ఆన్సర్. రెండు వరుస సంఖ్య లబ్ధంగా రాయలేనప్పుడు రూట్లలో ఉంటుంది ఆన్సర్.
కాబట్టి ఈ సూత్రం ఉపయోగించినా పర్లేదు. ఒకవేళ మైనస్ వస్తే సూత్రం ఏంటి అని చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ అండర్ రూట్ ఆఫ్ ఏ మైనస్ రూట్ ఏ అప్ టు ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు -1 ప్లస్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 4a/2. ఇక్కడ ప్లస్ వచ్చినప్పుడు ఇక్కడ మైనస్ వస్తుంది అంతే. సూత్రం సేమ్. అంటే సూత్రం లేకుండా కూడా మనం ఈ క్వశ్చన్స్ చేయొచ్చు. ఎప్పుడు 2 కానీ 2 ఇచ్చినప్పుడు ఏం రాసుకోవచ్చు సింపుల్గా √2 అంటే 1 × 2 అని రాసుకోవచ్చు. 6 ఇస్తే 2 × 3 అని రాసుకోవచ్చు. అదే 12 ఇస్తే 3 × 4 అని రాసుకోవచ్చు. 20 ఇస్తే 4 × 5, 30 ఇస్తే 5 × 6. ప్లస్ వస్తేనేమో పెద్ద సంఖ్యలు ఆన్సర్స్, మైనస్ వస్తేనేమో చిన్న సంఖ్యలు. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఆన్సర్ చేయడం ఈజీ. కాబట్టి ఒక చిన్న కాన్సెప్ట్ ప్రతిసారి క్వశ్చన్ వస్తుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సింప్లిఫికేషన్స్లోంచి. మనకు చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్ బుక్స్లలో కూడా ఈ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇంకా ఇటువంటి సూత్రాలకి మరి ఇంకేమైనా కావచ్చా, వేటి మధ్యలో ఉండొచ్చు వాల్యూ అనేది మనం నెక్స్ట్ వీడియోలో కూడా దీన్ని చూస్తాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అదేవిధంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.